హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఎటువంటి ఎక్స్పీరియన్స్తో పని లేకుండా మొత్తం 317 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. ఫర్దర్గా దీని ప్రైస్ అనేది హైక్ చేస్తున్నారు. మీకు 12+3 ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఈ క్లాసెస్లో జాయిన్ అవడం జరుగుతుంది. సో మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, అలాగే బ్యాచ్ కోర్సెస్ ఉంటాయి, అలాగే మీకు మాక్ టెస్ట్ సిరీస్లు కూడా పెట్టడం జరుగుతుంది. సో గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు పోలీస్, ఎస్ఐకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ బ్యాచ్ కోర్సెస్లో కూడా మీరు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాగే పీవైక్యూస్ సెషన్ అని చెప్పేసి ఏపీ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్లో, అలాగే డైలీ ఎంసీక్యూస్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాసెస్తో పాటు ఇతర పర్టికులర్ క్లాసెస్ అన్నింటిలో కూడా మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో ఇలా తీసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా 300కి పైగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. అఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఫ్రెండ్స్, మనకి ఆర్గనైజేషన్ అనేది ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీ అనమాట. మొత్తంగా 300కి పైగా వేకెన్సీస్ తోటి ఈ సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ని విడుదల చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్కేల్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా కలిపి మొత్తంగా 317 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మనకి సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 21 లోపు మీరు అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది అక్టోబర్లో ఉంటుందని టెంటేటివ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి ఆబ్జెక్టివ్ అలాగే డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇది నవంబర్లో ఉంటుందని చెప్పేసి మనకి టెంటేటివ్ మంత్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. టెంటేటివ్ అంటే నాట్ ష్యూర్ అనమాట. సో ఈ డేట్స్ మారొచ్చు, లేదా అదే డేట్స్లో మనకి ఎగ్జామినేషన్ అయితే పెట్టొచ్చు. సో వీటికి సంబంధించి ఎవరైతే జాబ్లో జాయిన్ అవుతారో దానికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ 1 year వరకు ఉంటుందని మెన్షన్ చేశారు. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 21 years నుంచి 30 years మధ్య ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. SC/ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వారికి 35 years ఉన్నటువంటి వారు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వారికి 33 years ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జాబ్లో జాయిన్ అయినటువంటి వారికి 32,795 రూపాయలు బేసిక్ పే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వారికి సంబంధించి 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఏదైనా డిగ్రీ కానీ లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా SC/ST PWD క్యాండిడేట్స్కి అయితే అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ అనేవి మీకు డిగ్రీలో ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో 60% ఆఫ్ మార్క్స్ అనేవి జనరల్ క్యాండిడేట్స్కి ఉండాలి, 55% ఆఫ్ మార్క్స్ అనేవి SC/ST PWD క్యాండిడేట్స్కి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది సెప్టెంబర్ 30th లోపు కంప్లీట్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మనకి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఫేజ్ 1 ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. 30, 35 క్వశ్చన్స్ చొప్పున ఆబ్జెక్టివ్ టైప్లో 100 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. సో పర్టికులర్ సెక్షన్కి 20 minutes చొప్పున ఇస్తారు. మీరు 60 minutesలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్లోనే ఉంటుంది
యాజ్ యూజువల్గా. ఇంకా రీజనింగ్ ఎబిలిటీ అలాగే యాప్టిట్యూడ్ వచ్చేసి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఫేజ్ 1 నుంచి 15 టైమ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ నుంచి దీనికి సంబంధించి క్యాండిడేట్స్ని ఫర్దర్ ఫేజ్కి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్గా కన్సిడర్ చేయొచ్చు ఫేజ్ 2ని. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ 200 మార్క్స్కి సంబంధించి ఇక్కడ మనకి రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి 2.5 అవర్స్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఎస్ఏ రైటింగ్, లెటర్ రైటింగ్ ఉంటుంది. ఎస్ఏ రైటింగ్ 20 మార్క్స్కి, లెటర్ రైటింగ్ 10 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్టివ్ టెస్ట్ మీరు ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫేజ్ 3 కింద చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూ బేసిస్ మీద ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. సో మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ అలాగే ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1 నుంచి పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్ ఫీ అయితే మెన్షన్ చేశారు. ఇంకా అదర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అంటే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అంటే ఇక్కడ ఓబీసీ అలాగే జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఫేజ్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 13 జిల్లాలు ఇక్కడైతే మెన్షన్ చేశారు. చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, ఇంకా కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ హైదరాబాద్ను కూడా సెంటర్గా పెట్టుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్కి సంబంధించి ఇక్కడైతే సెంటర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఫేజ్ 1కి సంబంధించి సెంటర్స్ ఇచ్చారు. ఇంకా ఫేజ్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం ఇచ్చారు. ఇంకా తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు సెప్టెంబర్ 1 నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆన్లైన్ మోడ్లోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.